చివరి ప్రార్థన ఆశీర్వాదంతో తీసుకున్నాం. ప్రార్థన ఏం చేస్తారు, దైవజనులు ఆశీర్వాదిస్తారు. అందరూ కూడా ఏకీభవించి తలలు వచ్చినట్లయితే, ప్రేమ నమ్మకమైన పరిశుద్ధమైన దేవ, ఆశ్చర్య రీతిగా ప్రారంభం నుండి నేను ఇంతవరకు మీరు జరిగించిన విధానం బట్టి స్తోత్రం అయా. మొదటి దినమున మీ సన్నిధిలో దైవజనులు నిలుపుకొని బహు బలముగా మీరు మాట్లాడారు రాజా. ఏ రీతిగా అయితేనైనా నీకు లోబడిన వారు, నీకు ఇచ్చిన వారు, నీ నామాన్ని అయ్యా ఇదిగో నేను చేసిన మేలు ఉపకారములను నేను మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోవాలని దీవించావో, విన్న ప్రతి వారు అలాగే జీవించి నడుచుకుని పాటించి అయినా అభివృద్ధి చెందుదురు కాక నీ కృప తోడుగా ఉంచింది. మొదటి దినాన మొదటి కోరికను నీ నామ మహిమార్థకరంగా మీరు జరిగించినందుకై నీతి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మూడు వచ్చిన ప్రతి బిడ్డని బలపరిచి దీవించి ఆస్వాదించి కృపలో భద్రపరచమని యేసుల నామను ప్రార్థించి అడిగినవి వీడి పొందిన నామ తండ్రి. నా ప్రాణమై హోవాను సంతించు, నా అంతరము సమస్తమైన పరిశుద్ధ నామను సంతించు, నా ప్రాణమా ప్రవేశించు సంతించు. ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకము. ఆమె ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక సన్నిధి సహవాసం పొడిగిన మనకును సకల పరిశుద్ధులకు ఈ పరిచర్య అంతటికి తోడుగా నీడగా ఉండి నడిపించే ఆయన రాజ్యం కొరకు, రాకడ కొరకు ప్రభు మనందరినీ సిద్ధపరచును గాక. చెప్పండి గట్టిగా ఆమేన్. గట్టిగా ఒక హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మంచిది. ఇంతవరకు ఓపికతో కూర్చున్నారు. ఈరోజు మొదటి రోజు కనుక లేట్ అయ్యి